కలిగించిన దేవుడు, నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశము కల్పించిన దేవుడు తండ్రి, యాత్రలో తోడైన దేవుడు తండ్రి వందనాలు. అనుదినం మా భారం భరిస్తున్న దేవుడు, మా కొరకై చింతిస్తున్న దేవుడు ప్రభా, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని మా చింత అంతటిని కూడా మీరే భరించి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టుదలని దేవుడు, ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం గల దేవుడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ప్రభా వందనం చెల్లిస్తున్నాం. మరి దిన ఆరంభం నుండి ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సమయము, ఈ సాయంకాల సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా ఉంచండి ప్రభా. నీ వారంగా, నీ ప్రజలుగా మేము నడుచుకున్నట్లు నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఎంత భయభక్తులు కలిగి జీవించుటకు సాయం చేయండి ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. మా కాలగతుల వశంలో ఉంచుకున్న దేవుడు ప్రభు, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. హెబ్రోను కొరకై ప్రార్థిస్తున్నాము. జరుగుతున్న పరిచర్య దీవించి ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి కూడా నీకు వందనము చెల్లిస్తున్నా. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకోమని, పాటలు, వాక్యము, వాక్య ధ్యానము అంతా కూడా నీకు మహిమకరంగా ఉంచమని, ఆవరణం అంతా కూడా నీ మహిమ తేజత నింపమని, నిలబడిన నీ దాసుని కూడా మీరు అభిషేకించమని నీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పుస్తకంలో 378వ పాట. పాట సంఖ్య 378, ఇంకో పుస్తకాల్లో 375. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడుచుదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిని, మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదము. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
నుండి మారు మనసు పొందేదామిప్పుడే. జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా, పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదము. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదము. ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో, ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదావివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదము. అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదము. మనుషులను సంతోషపెట్టక, మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో, ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదావివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? పడిపోయిన నీ బలిపీఠము సరి చేయుటకు నీవు సిద్ధమా? పడిపోయిన నీ బలిపీఠము సరి చేయుటకు నీవు సిద్ధమా? ఇశ్రాయేలు దేవుని వేడినా, ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చు. ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా
విడిచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదావు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువ అస్థిరములని. జీవిత మార్గములు ఎరుగుదువ అస్థిరములని. పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా, పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా, పూర్ణ మహిమతో నిండెదవు. పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా, పూర్ణ మహిమతో నిండెదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదావు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? 612 పాడు. 612 ఇంకో పుస్తకాల్లో 599. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబోధి. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబోధి. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర
ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు విజయోత్సాహము తోడా హల్లెలూయా ఆమెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా ఆమెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. చివరిగా 372 372 ఇంకో పుస్తకాల్లో 369 ఇంకో పుస్తకాల్లో 324 వ్యర్థము వ్యర్థం సర్వము వ్యర్థం.
బైబిల్ కొరస్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి కృప చూపారు ప్రభా, వందనాలు. ఈ లోకంలో మానవుని యొక్క ప్రయాస వ్యర్థము. సొలొమోను తన జీవితంలో ఎరిగి ప్రభా సెలవిచ్చినటువంటి మాటలు కనుక ఇదంతే విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాయే మానవులకు ప్రయోజనకరము అని ప్రభా, నీ సన్నిధిలో మేము చేరి ప్రభా నీ సమయం గడుపుట కృప ఇచ్చారు. వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి ప్రభా. నిలబడే దాసుని అభిషేకించండి ప్రభా. నీ నోటికి బోరగా ఉంచండి. నీ ఆత్మ తాకిడి దయచేయండి ప్రభా. మీరే మహిమ తెచ్చుకో. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ తేజత నింపమని. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర ఉండి నష్టపోకుండా, నీ సన్నిధి పోగొట్టుకోకుండా, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, నీ సన్నిధి గురించిన ఆసక్తి కలిగి నీ మందిరావరణలో ప్రవేశించి నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి నుండి 3 వచనాలు మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, మొదటి 3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్య జీవమును తీర్పును అను పునాది
మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగున చేయదము. కనుక దేవుడు సెలవిచ్చినట్లుగా మనం అలాగున చేయదము. కనుక ఇవన్నీ కూడా మనం చేయాలి. ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే వీటన్నిటిని కూడా మనం పాటించాలి. ఇవి మన జీవితంలో ఉండాలి. జీవితంలో మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిది నిర్జీవ క్రియలను విడుచుట, దాన్ని మనం ధ్యానించాం. తర్వాత మారు మనస్సు పొందుట, ఇది కూడా మనము ధ్యానించాం పోయిన వారము. కనుక ఈ దినం మనం చూస్తే దేవుని యందలి విశ్వాసము అంటాడు. కనుక దేవుని యందలి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అది దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది విశ్వాసము అంటారు. దేవుని యందు బాగా వినాలి. దేవుని యందు మనము నమ్మిక ఉంచుట అనేది విశ్వాసము. మరి దేవుడు మన యందు నమ్మిక ఉంచుట అనేది విశ్వాస్యత. ఆ పదాలకు తేడా. విశ్వాసము, విశ్వాస్యత. విశ్వాస్యత అంటే దేవుడు మన యందు నమ్మిక ఉంచుట. విశ్వాసము అంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచుట. కనుక దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసం ఉంచుట, దేవుని యందు మనము నమ్మిక ఉంచుట. మరి హెబ్రీ పత్రికలో మనం చూసాం, మనకు బాగా తెలిసినటువంటి భాగమే 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మనం ఏమని నమ్మాలా? అది మొట్టమొదట చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక మనం ఇష్టలముగా జీవించాలంటే, దేవునికి ఇష్టమైన మనం జీవితం జీవించాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా జీవించలేం. సందేహంతో మనం దేవుని ఇష్టంగా జీవించలేం. అపనమ్మకముతో మనము దేవుణ్ణి ఇష్టముగా జీవించలేం. విశ్వాసం అనేది దేవునికి ఇష్టలై మనము ఉండుట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక దేవునికి ఇష్టలముగా మనము జీవించాల. అది ఏమిటి అంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడనియు వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. మనం నమ్మాలా. ఏమని నమ్మాలా? దేవుడున్నాడు. మన జీవితం ద్వారా మనము రుజువుపరచాల. అది దేవుడు ఉన్నాడు. మీ దేవుడు ఎవరయ్యా అంటారు. మీ దేవుడు ఎవరయ్యా అంటే, మా దేవుడు యేసు ప్రభువు. ఉన్నాడా? ఉన్నాడంటే ఏం చెప్పాలా? ఏది ఎక్కడున్నాడు చూపి. ఏ చూపి మీ దేవుణ్ణి అంటే ఏం చెప్తాం మనం? నిజంగా మనం విశ్వాసం అయితే ఏం చేయాలా? మన దేవుణ్ణి ఏం చేయాలా? చూపించాలా. మన పితరులు చూపించారు. చూడండి, అది ఊరికే రాయలేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎస్, మా దేవుడు ఉన్నాడయా. ఎక్కడున్నాడయ్యా మీ దేవుడు? ఇదిగోయా మా దేవుడు. చూడండి, మా దేవుడు ఇదిగోయా, ఇదిగో మా దేవుడు. ఏడియా చూపి, ఇదిగోయా. అట్లా ఆ విధంగా చూపించారు. విశ్వాసము ద్వారా, నమ్మిక ద్వారా దేవుణ్ణి చూపించారు. మన జీవితం కూడా అదే. మనం ఎప్పుడు చూపించగలము అదే. మీ దేవుడు ఎక్కడున్నాడంటే, మా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో నాలో ఉన్నాడు.
నా జీవితంలో ఉన్నాడు, నా బ్రతుకులో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చూపించుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది చూపించలేని జీవితం వ్యర్థం, ఏం ప్రయోజనం రాదు. మన జీవితంలో దేవుడు కనబడుతున్నాడు, మన జీవితంలో దేవుడు కనబడుతున్నాడు. అది మనకు గ్రాహ్యము కావడం వల్ల, మన జీవితంలో గ్రాహ్యం కావడం వల్ల. ఈ మధ్యలోనే ఒక సంఘటనలో మనం చూస్తే జయరాజు కూతురికి డెంగ్యూ జ్వరం వచ్చింది. వామిటింగ్స్, భయంకరమైన వామిటింగ్స్, పాపకు జ్వరము. ఆ రోజు రాత్రి జ్వరం అనేది, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, పూర్తిగా తగ్గిపోయినాయి. అంకుల్ ప్రార్థన చేయండి అన్నాడు. మనం ప్రార్థన చేసాము సంఘం, మీరు గుర్తుందో లేదో, అందరం కూడా ప్రార్థన చేశాం. పొదనకల మనకి ఏం వార్త వచ్చింది? పొదనకల ఏం వార్త వచ్చింది? ఆమెకు 40,000 ప్లేట్స్ పెరిగినాయి, డిశ్చార్జ్ చేశారు. చూడండి, మనం ప్రార్థన చేశాము సంఘముగా. అప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు. మన ప్రార్థనకు జవాబు, అది మన ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు, మనం తెలుసుకోవడంలే. ఒక ఆమెకు గర్భఫలం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న ఇప్పుడు చెప్తున్నా మీకు, గర్భఫలం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యూష అని పేరు. ప్రత్యూషాన్ని ప్రార్థన చేస్తున్నాం. మనమేమో ప్రార్థన చేస్తున్నాం, ఆమెకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మనం అడిగితే 7వ నెల అంటారు. చూడండి, మనం ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాం. వాళ్ళు చెప్పలే, వాళ్ళు తెలియదు కనుక వాళ్ళు చెప్పలే. అంటే మన దేవుడు మన ప్రార్థన వినాడా లేదా? ప్రార్థన నాకు కూడా వాస్తవంగా, నేను కూడా అందరి కొరకు సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ మొట్టమొదట ద్వారం తెరిచింది ఈ పాప విషయంలో. నాకు చాలా సంతోషమైంది. దేవుడు మన ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. చాలా విషయాల్లో మనకు చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి. అయితే మనం చెప్పుకోవడంలే, మనం గ్రహించడంలే. అవును కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు లేకపోతే ఇది జరుగుతుందా, ఈ పరిస్థితులు జరుగుతుందా? నేను మొన్న కూడా చెప్పాను ఒక విషయంలో, మన ఏ విషయంలో, సేవకుల కోడికల విషయంలో చెప్పాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. రేపు మొన్నాడు ఉందనగా రాత్రికి ఫోన్ వచ్చింది, మనకు సేవకుల కోడికలు లేవని. చూడు ఎట్టుంటుంది, అంత తయారుపడితే అన్నీ చేస్తే సిద్ధపడితే హృదయం అంతా ఎంతో సంతోషంగా సరే అని చెప్పేసి అన్నీ కూడా అయిపోతే, లేదంటే అది శత్రువు చేసిన పని. లేదు, మీకు సేవకుల కోడికలు, సేవకుడు రాడు, హెబ్రోన్చి రాడు అంటూనే ఎంత బాధ అయిపోయింది. ఆ రాత్రి నేను ప్రార్థన చేసి ఆయనకు చెప్పిన, పోరాడితే అదే చోట నుండి, అదే హెబ్రోన్ నుంచి సేవకుల కోడికలు లేవు అనేది, అదే చోట నుంచే సేవకుల కోడికలు ఉన్నాయి, హెబ్రోన్ నుంచి జానన్న వస్తున్నాడు అని మెసేజ్. దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి, ఉన్నాడా లేడా? మరి మన పక్షంలో ఉన్నాడా? అది ఆగిపోయి ఉంటే దేవుడు లేడు మన పక్షంలో, దేవుడు మన పక్షంలో లేడు. మన ప్రార్థనకు జవాబు లేదు. శత్రువే గెలిచాడు అనుకోవచ్చు. అయితే అక్కడ నిజంగా అద్భుతంగా, ఆశ్చర్యంగా శత్రువులకు సిగ్గు కలిగింది, ముఖాలన్నీ కూడా మాడిపోయినాయి. వారి తలంపు ఇక్కడ జరగకూడదు, ఏమో మరి వాళ్ళ ఉద్దేశం నాకు అర్థమే కాదు. ఇక్కడ జరిగితే ఏమో, ఇక్కడ ఏం జరుగుతుందో అంత చెడు హృదయము కలిగి మళ్ళీ ఏమేమో చేస్తుంటారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం ఒకరికి మేలు చేయమని వాక్యం ఉంది, కానీ కీడు చేయమని ఉందా? ఏమ్మా ఉందా? చూడు, వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 50
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17. కీడు చేయుట మానుడి, మేలు చేయ. చూడు ఎంత మాట బాగుందో. కీడు చేయుట మానుడి. మరి కీడు చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళు మీరే చెప్పాలా, నేను చెప్పకూడదు. మీరే చెప్పాలి. మీరు కూడా విశ్వాసులే కదా. మీకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. వాక్యం ఏం చెప్తుంది? కీడు చేయుట మాను. అది కీడా కాదా? దేవుని కార్యం ఆఫ్ చేయడం అయిందా? వాళ్ళ చేత అయిందా? వాళ్ళ చేత అయిందా? అదే వ్యక్తి నుంచే మనకు న్యాయం వచ్చింది. అదే వ్యక్తి నుంచే మనకు న్యాయం వచ్చింది. కనుక ఇక్కడ దేవుడు మన పక్షంలో ఉన్నాడా లేదా? చెప్పండి. ఉన్నాడు. అదే గట్టిగా చెప్పాలి. మన ప్రార్థన వింటున్నాడు. మనం ఇంకా గ్రహించడంలా ఇంకా ఎన్నో విషయాలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మన పక్షంలో దేవుడు ఉన్నాడు. అట్లాగే మన పితరులు కూడా మా పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడయా అని రుజువుపరిచారు. చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చదువుతాం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేల్ వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయకు బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చాను. నువ్వు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు వద్దకు మీరు విచారింపబోచున్నారా? చూడండి, ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు ఉన్నాడు. అయితే ఆ రాజు అహజ్యా రాజు, ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు చెప్పండి. షోమ్రోనులోనున్న ఎక్కడికి పోయాడు ఆయన? కింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు వద్దకు పోయి, అంటే మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ దేవతయగు బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి నయమవుతుందో లేదో విచారించు అని తన దూతలకు పంపాడు. ఎవరు? అహజ్యా రాజు. బాగా వినాల, పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. అహజ్యా రాజు ఏం చేసిండు? అహజ్యా రాజు ఏ రాజు? ఇశ్రాయేలు రాజు. కనుక వాళ్ళు బయలుదేరితే యెహోవా దూత ఏలియాతో చెప్పింది. ఏమని చెప్పింది? నువ్వు షోమ్రోను రాజు పంపిన దూతల ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు వద్దకు విచారించబోతున్నావా? చూడండి, ఇశ్రాయేల్లో దేవుడు లేడా? ఇశ్రాయేల్ దేవుడు లేడా? మరి ఎందుకు అక్కడ పోతున్నావు? ఎక్రోన్కు పోతున్నావు, బయల్జెబూ దగ్గర పోతున్నావే, లేడా? మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఎన్నిక పోయి ఇట్లా ఒక ఆయన చెప్పాడు. అంటే ఆయన ఎట్లుంటాడు? ఏదో ఈ విధంగా ఉంటాడు. ఓహో, ఆయన ఏలియానే. కనుక ఏలియా యుద్ధకు ఏం చేశాడు? ఒక 50 మందిని, ఒక అధిపతిని పంపించాడు. మరి ఏలియాను రమ్మని చెప్పడానికి. ఏలియాను
రమ్మని చెప్పడానికి పంపించాడు. వాళ్ళు బయలుదేరారు. 9వ వచనం. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలీ ఎదుకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతనిని సమీపనకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజును ఆజ్ఞాపించున్నాడు. వినయం లేదు, దీనత్వం లేదు. రాజు ఆజ్ఞాపిస్తున్నావు, రాజు దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేయి, ఏం చెప్తావో విచారణ చేయి, ఆయన బాగోతాడా లేదా నువ్వు చెప్పు అని ఇశ్రాయేలు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. ఇశ్రాయేలు రాజు ఆజ్ఞాపిస్తున్నాడంటే దానికి ఏలియా ఏమన్నాడు? నేను దైవజనుడనైతే, చూడండి, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాకని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించను. అబ్బా, కన్నులారా చూస్తూ ఉండగానే ఎంత అద్భుతం! నేను దైవజనుడనైతే అంటే నాలో దేవుడు ఉంటే అది అర్థం. నేను దైవజనుడు అంటే దేవుని దాసుడనైతే లేక దేవుని ప్రజనైతే, నేనగిన దైవజనుడనైతే ఆకాశం అగ్ని గురువాలా, మీరందరూ కాలిపోవాలా. అట్లాగే జరిగింది. చూస్తూ ఉండగానే ఇట్లానే రాజుకు పోయి వర్తమానం పోయింది, ఇట్లా నీ అధిపతి అందరు కూడా కాలిపోయారా. మళ్ళీ పంపించాడు ఆయన. అట్లా ఎన్నిసార్లు పంపించాడు? 2 సార్లు పంపించాడు. 3వసారి ఇంకొక ఆయన పోయి వెళ్ళాడు. 2వసారి పంపించిన ఆయన కూడా ఏమవుతారు? వాళ్ళు కూడా కాలిపోయారు. దైవజనుడు ఇశ్రాయేలు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే నేను దైవజనుడు అయితే అన్నాడు. 3వ ఆయన పోయాడు. 3వ ఆయన అధిపతి పోయాడు. అధిపతి పోయి ఏం చేశాడు? దీనుడుగా ఏమన్నాడు? ఏలియా ఎదుట మోకాళ్ళుని, వాళ్ళు మోకాళ్ళులే, వాళ్ళు దీనులుగా చెప్పుకోలే. దోయా, ఇశ్రాయేలు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక విధమైనటువంటి అధికారం గల వారిగా రాజు పంపినాడు, నువ్వు రావాలన్నట్టుగా. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? దైవజనుడు మోకాళ్ళు, నీ దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్ము, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి వలె పంచదశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా. చూడండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? దేనుడుగా ప్రార్థన. ఇక్కడ మన ఉద్దేశం ఏమిటంటే, అక్కడ నేను దైవజనుడనైతే ఆ మాట మనం చెప్తున్న మాటల, నేను దైవజనుడైతే, నేను విశ్వాసనైతే, నాలో దేవుడు ఉంటే ఇదో ఇది జరుగుతుంది. చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. అంటే దేవునితో మనకు అంతటి సంబంధం లేదు, దేవుని దగ్గర మనకు అంతటి అధికారం లేదు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు లేడా? ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కానీ మనము జరుగుతున్నాయి, నేను జరగలేదండామలే, మన పక్షంలో దేవుడు గొప్ప కార్యాలు చేయలేదని చెప్పలేదు. ఎన్నో చేశాడు. ముఖ్యంగా నా జీవితంలో నేను చెప్పడానికి లేదు, కానీ ఎన్నో జరిగాయి. వర్ణించలేని విషయాలన్నీ కూడా చాలా, అవి చెప్పుకుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే మనము దాన్ని గ్రహించి నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు కనుక నేను ఏమైనా చేస్తాను అనేది లేదు. ఇప్పుడు ఏలియాకు ఎందుకంత విశ్వాసం కలిగింది? అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఎందుకు? నేను దైవజనుడనైతే, ఎంత మాట అది, నేను దైవజనుడనైతే అంటానే పాయిరి ఆకాశం నుండి అగ్ని కురిసింది. అంతే 50 మంది ఆ స్పాట్లోనే
ఆ స్పాట్లోనే కాలి మసైపోయారు. అంటే నిజంగా మనకు ఎంత పవర్ఫుల్, మనం ఎంత శక్తివంతులం, దానికి తగినట్లు మనం జీవించడం అది దానికి తగిన విశ్వాసము, నమ్మిక లేదు. నా దేవుడు ఇటువంటి వాడు కదా అని ఎప్పుడు చెప్పగలము? నా దేవుడు ఇంతటి వాడు అని ఎప్పుడు చెప్పగలము? ఆయనను మనము అనుభవిస్తే, చేసినప్పుడు ఆ విషయంలో మనం కంటిన్యూ కావడంలే. అదే దేవుడు మన పక్షంలో జరిగించిన కార్యాలను బట్టి దాన్ని మనం కంటిన్యూషన్ చేసుకోవడంలే. ఏం చేస్తున్నాం? ఇంకా కొన్ని విషయాలు వస్తే సందేహపడుతూ ఉన్నాం, అనుమానం పడుతున్నాం. యాడ చేస్తాడబ్బా ఈ కార్యం, యాడ చేస్తాడని మనం ఏం చేస్తాం? సందేహపడటం వలన అవిశ్వాసులుగా చేయబడుతున్నాం. పేతురు ఏం చేశాడు? పేతుర్ని ధోనిలో ఉన్నాడు. నువ్వైతే ప్రభువా నేను కూడా వస్తాను, నీ దగ్గరకు వస్తాడు, రా అన్నాడు. వద్దన్నాడా? ఇదేంది, యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీళ్ళ మధ్య ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? పడవలో ధోనిలో ఉన్నాడు. నువ్వైతే ప్రభువా నేను నీ దగ్గరికి వస్తా, రా అన్నాడు. మరి రా అంటే నడిచాడా లేదా? నడిచాడు. మళ్ళీ ఏం కలిగింది? దాని మీద స్థిరపడలే, అట్లే అదే దృష్టి కలగలే. ఒరే నేను ఎక్కడున్నాను? నీళ్ళ మీద ఉన్నాను. ఒరే నీళ్ళ మీద ఉన్నానా అన్నాడు. అంతే మునిగిపోయి. నీళ్ళ మీద నేను ఎక్కడున్నాను? ప్రభుతో ఉన్నాను. ప్రభు ఎక్కడున్నాడు? నీళ్ళ మీద ఉన్నాడు. నేను నీళ్ళ మీద ఉన్నాను. ఈ నీళ్ళు నా కింద ఉన్నాయి అని అనుకోలే. గాలిని చూచి అని అంది. గాలిని చూచి ఏం చేశాడు? సందేహపడ్డాడు. అట్లాగే మన జీవితంలో దేవుడు చేస్తాడు, ఎంతటి అద్భుతాలైన ఆశ్చర్యకాలమైన చేస్తాడు. ఇక్కడ కూడా ఏలియా, నేను దైవజనుడనైతే, నా దేవుడు నాతో ఉన్నాడు, జరిగించాడు. అహజ్యా చచ్చిపోతాడు అని చెప్పాడు, చచ్చిపోయాడు. నేరుగా పోయాడు, అహజ్యాతో చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు అంతే. ఇప్పుడు ఎవరన్నా దైవజనుడు పోయి చచ్చిపోతాడంటే ఇప్పుడు అంతా అయిపోయింది, మారిపోయింది పరిస్థితులు. చూడండి ఎంత కలుషితం అయిపోయింది. విశ్వాసంలో బలహీనమైపడినారు విశ్వాసులు అందరూ కూడా. ఒక ఫలాని వ్యక్తి ఫలానిలోనే కాదు, ఎవరు ఏ విశ్వాసులో చూసినా బలహీనత ఏర్పడింది, అపనమ్మకం ఏర్పడింది, అవిశ్వాసం ఏర్పడింది. ఎక్కడ వింటాడు? సాతాను ఏం చెప్తాడంటే, నువ్వు ఇట్లుంటే నీ మాట వింటాడా అంటది. దాని మీద మనం ఏమవుతాం? కృంగిపోతాం. అవును కదా, నేను ఈ తప్పు చేస్తున్నా కదా, ఈ పొరపాటు చేస్తున్నా కదా, ఈ పొరపాటు చేసి దేవుడు వింటాడా? వినడు. నోరు మూసుకో అంతే. సాతాను ఏం చెప్తుంది? నోరు మూసుకో, నీకెందుకై పో, ఏదో మందిరానికి పో, వస్తూ ఉండు, చాలు నీకు ఇంత మటుకు జీవితం అంటది. కానీ నువ్వు ఆత్మీయంగా బలపడాలా, వర్ధిల్లాలా, విశ్వాసంలో కొనసాగాలా, బలపడాలా అనేది లేదు. ఇక్కడ ఏలియా ఏం చేశాడు? నేను దైవజనుడైతే, అవును నేను దైవజనుని, అంతే. ఆ మాట అన్నాడు. ఏమైపోయింది? వారు అగ్నిలో కాల్చిపోయారు. నువ్వు చస్తావన్నాడు, చచ్చిపోయాడు. ఇంకొక సంఘటనలో మనం చూస్తే చూడండి, 1 రాజులు 18వ అధ్యాయం. 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. ఇశ్రాయేలు మధ్య ఆనాడు ఏమొచ్చింది? దేవుని ప్రజల్లోనే, వేరే వారిలో కాదు, దేవుని ప్రజల్లోనే ఏమొచ్చింది? ఇశ్రాయేల్ అదే యెహోవా దేవుడా లేక బయలు దేవుడా? చూడి,
ఎవరయ్యా దేవుడు? ఎవరయ్యా దేవుడు అంటే అందరూ ఏం చెప్తున్నారు? బయలు దేవుడు అంటున్నారు. ఏలియా ఏమంటున్నాడు? యెహోవా పక్షములో నేను ఒక్కరిని ఉన్నాను అంటాడు. చూడండి, అంటే ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకారాలు చేశాడు. అవన్నీ కూడా వాళ్ళు ఏమయ్యారు? మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నారు? యెజబేలు బయలు దేవత అంటున్నాడు. బయలే దేవత. అందరూ కూడా ఇప్పుడు ఏలియాకు పౌరుషం వచ్చింది. పౌరుష ప్రవక్త అని ఆయన పేరు. చాలా పౌరుషం ఏలియాకు, చాలా పౌరుషం. ఏలియా ఉన్నాడు, రండి ఓ ఇశ్రాయేలారా రండి, మరి యెహోవా దేవుడా లేక బయలు దేవుడా తెలుసుకుందాం. మీరందరూ కలిసి ఆ ప్రవక్తలతో పిలిచాడు. ఆ ప్రవక్తలు బయలును సేవించే వారిని పిలిచాడు. ఇశ్రాయేల్ మధ్య ఏలియా ఉన్నాడు. ఇశ్రాయేల్ మధ్య ఏలియా ఉన్నాడు. ఆ ప్రవక్తలను పిలిచి, మీ దేవుడు అంటే ఇదిగో ఒక ఎద్దును మీకు ఇస్తాం. ఆ ఎద్దు మాంసం బలిపీఠం, ఎద్దు మాంసం ఏం చేయాలా? అది కట్టెల కింద పెట్టి ఏం చేయాలా? నిప్పు పెట్టకుండానే దాన్ని మండించాల. ఎవరు మండిస్తారో వాళ్ళే దేవుడు, వాళ్ళే దేవుడు. బయలు దేవుడైతే బయలు, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అయితే యెహోవా అని ఒక విధమైనటువంటిది. ఆ 450 మందిని ఏం చేశాడు? ఆ బయలును సేవించే వారికి ఒక దూడ ఇచ్చాడు, ఒక ఎద్దు ఇచ్చాడు. ఆ ఎద్దును ఏం చేశారు? తునకలుగా చేశారు. ఆ కర్రలు పేల్చి కర్రల మీద పెట్టారు. ఇంకా ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఉదయం నుండి సాయంకాలం వరకు బయలా ఎక్కడున్నాడు? చూడండి ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు ఏలియా. చూడండి 24 చూడండి. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే నిజమైన, ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, సరే 26 వచనం, వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టగా మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడని పెద్దలు కేకవేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ చేయవలసి ఉన్నదేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. చూడండి వాళ్ళు ప్రార్థన చేస్తాడారు, మొరపెడతాడారు. అయ్యా ఉదయం నుండి సాయంకాలం వరకు కేకలేస్తున్నారు. ఏడి నిద్రపోతాడా? ఏలియా అంటున్నాడు, నిద్రపోతాడా? ఏడి లేపు. ఎంతగా పౌరుషం గలవాడు దేవుని ఎడల, ఎంత పౌరుషము! అంత పౌరుషం కలిగి ఆయన ఏం చేశాడు? ఆఖరి వాళ్ళు చేయలేకపోయారు. సాయంకాల సమయంలో ఏలియా క్లుప్తంగా చెప్తున్నా, బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని సిద్ధపరిచి బలిపీఠం దగ్గర ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ బలిపీఠం ఎట్లా? దాని మీద కట్టెలు పేర్చాడు. తర్వాత దాని మీద ఏం చేశాడు? 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద నువ్వు పోయడం చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే ఇచ్చాడని అతను చెప్పగా
వారు రెండవ మారు చేసిరి. మూడో మారును చేయగా నీళ్ళు పోశారు. 4 తొట్ల నిండా నీళ్ళు ఆ మాంసం మీద పోశారు. అంత నీళ్ళంతా కూడా పారిపోయినాయి. నీళ్ళు పారిపోయినటువంటి మాంసం ఎవరు తగిలిస్తారు? ఎట్లా ఎట్లా అది కాలుతుంది? ఎట్లా మండుతుంది? అప్పుడు అందరూ చూస్తుండగానే, అంటే ఉద్దేశం ఏంటంటే అందరూ చూస్తుండగా యెహోవా ఏ దేవుడు, ఇదిగో నేను సేవిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు. చూడండి 16:36 అస్తమయ నైవేద్య అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసిన, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యంలో నీవు నీ సెలవు చేత చేసిన నీవు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీ వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకం మీద ఉన్న నీళ్లను అయిపోయాయి. చూడండి, అక్కడ ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడు అని ఏలియా ఏం చేశాడు? ఏలియా మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇడుగోయా మా దేవుడు, ఇదో ఈసుడి మాంసము ఏమించాడు? నిప్పు లేకనే అంటించాడు. నిప్పు లేకనే అంటించాడు. ఇడుగోయా మా దేవుడు. చూడండి ఎంత సాక్ష్యం, ఎంత దేవునికి ఎంత మహిమ ఉంటుంది. ఇది నాలో మనం చేయలేకపోతున్నాం. చాలామంది అవన్నీ మనం చూస్తే వాట్సాప్లో అక్కడిక్కడ వాటన్నిటిలో మనం చూస్తే ఏందేందో ఎంతో అన్నీ పెట్టుకొని రిబేట్ అంట అవన్నీ పెట్టుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, కానీ దేవుని నామాన్ని మహిమపరచున్నారు. ఇదిగో మా దేవుడు ఉన్నాడని ఎవరు ఛాలెంజ్గా అట్లా చెప్తున్నారు. రిబేట్లు ఏంటో వాళ్ళ సొంత జ్ఞానముతో మాట్లాడుతున్నారే కానీ దైవికమైనటువంటి జ్ఞానము, ఏలియా లాంటి జ్ఞానము, ఎలీషా లాంటి జ్ఞానం, దానియేలు లాంటి జ్ఞానము, షడ్రకు మేషాకు లాంటి జ్ఞానం, వారి యొక్క అనుభవాల్లో ఇదిగో మా దేవుడు అని రుజువుపరుస్తున్నాడా? అట్లా రుజువుపరిచేవాడు ఒక్కడుంటే ప్రపంచం ఏమవుతుంది? అంటే ఈనాడు చూస్తే సమాజంలో ఆ విధంగా ఏలియాలాగా చేసినటువంటి వాడు, ఎలీషాలాగా చేసినటువంటి వాడు, అట్లా వారు కనబడుతున్నారా? కనపడంలే. ఎందుకు? నిజమైనటువంటి అనుభవం లేదు. దేవునితో వారికి ఆ సంబంధము లేదు. ఏంటంటే ఆ రిబేట్ అంటాడు, ఇట్లా అంటాడు, వాళ్ళ జ్ఞానముతో బైబిల్ అంతా పాడు చేసి పెడుతున్నారు. బైబిల్ అంతా కూడా ఏం చేస్తున్నారు? పాడు చేసి పెడుతున్నారు. ఆ కొత్త నిబంధనలు మనం చూస్తే చూడండి, కొత్త నిబంధనలు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉంటే ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది? హేరోదు వచ్చి చంపేస్తాడు, శిరచ్ఛేదం చేస్తాడు. యాకోబును చంపాడు, అది ప్రజలందరూ సంతోషించారు. అట్లాగే పేతురును కూడా పట్టుకున్నాడు, చెరసాల్లో వేశాడు. ఇంకా ఉదయం ఆ పని చేస్తాడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఒక చోట కూడుకుంది. సంఘం అందరూ ఏం చేస్తున్నారు?
ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు ఏం చేశాడు? అతను దూతను పంపించాడు. పేతురు చెరసాల్లో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండు. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాల్సి ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకు నిలిచాను. అక్కడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఓడిపడి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని. అతడు అలాగ చేసి తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఎంత అద్భుతం! సంఘ ప్రార్థనకు ఏమొచ్చింది? జవాబు వచ్చింది. మరి దూత ఏం చేసింది? చెరసాలలో ఉన్నటువంటి పేతురును బయటకు తీసుకొచ్చింది. సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. అన్నీ ఊడిపోయినాయి. స్వయముగా తీసుకొచ్చింది. ఎట్లుంటుంది అది? ఒక కల్లాగా భావిస్తున్నాడు పేతురు కూడా. పేతురు ఏమని అనిపించింది? ఒక కలలాగా అనిపించింది. బయటకు వచ్చాడు. బయట వదిలిపెట్టింది. పేతురుకు తెలివి వచ్చి 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలోని యూదులను ప్రజలు నాకు నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోలేను. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కును పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండగా అతడు తన వాకిట తలుపు దగ్గర తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరంను గుర్తుపెట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. సంఘం ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది? పేతురు వచ్చాడంటే ఏం కావాలా? నమ్మాలా? నమ్మినరా? ఏమంటున్నారు? ఆ చిన్న ఆమె నమ్మింది. ఆమె పేరేం పేరు? రోదే. ఆమె నమ్మింది. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివనిది. ఏమంటున్నారు? నమ్ముతానరా? వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తానరా? మళ్ళీ మనం చేసినట్టే ఉంటుంది. అత్యాసక్తితో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు గ్రహించడంలే. అది ఇదిగోయా పేతురు నిలబడినాడు అంటే నేను పిచ్చిదని అంటే అర్థం ఏంటి? రాడని. రాని దానికి ఎందుకు ప్రార్థన చేయాలా? చెప్పండి. రాని దానికి ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు? వాళ్ళు ఏదో చేయాలా? నమ్మకము వచ్చేటి వెంటనే నిజంగా మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. సంతోషంతో హల్లెలూయా హల్లెలూయా అని కేకలేసి తలుపు తీయాల్సింది. వచ్చి ఆయన పిచ్చిదాని అన్నారు. ఆవిడ పేతురు గట్టి అరే నేను రా అంటే అప్పుడు ఏం చేశారు? తలుపు తీశారు. ఈనాడు సంఘాలు కూడా అట్లే ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తాం, తర్వాత చైన్ ప్రేయర్లు చేస్తాం, ఎన్నెన్నో ప్రేయర్లు చేస్తాం. ఇటుగోయా ప్రభు వచ్చాడు అంటే నమ్మడం లేదు. ఇదో ప్రభు చేశాడంటే ప్రభు చేయలేదులే. ఎవరు చేశారు?
డాక్టర్ చేశాడులే అట్లా. ఈ విధంగా మనం చేస్తున్నాం. అయితే ప్రభు ఉన్నాడు. అది ప్రభు విశ్వాసం అనేది ఏమిటి అంటే, నమ్మిక అనేది ఏమిటంటే దేవుడు ఉన్నాడు. అవును, ఎస్, దేవుడు ఉన్నాడు. ఆయనను వెదుకువారికి మాట, ఆయన వెదుకువారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. వెదుకువారికి ఆయన వెదకాల. మనం ఆయన వెదకాలంటే ఆయన వెదకి ఆయనను కనుగొనాలా, తెలుసుకోవాలా. ఆయన ఎంతటి వాడో ఏం చేయాలా, ఆయన ఎంతటి వాడో ఎరిగి తెలుసుకోవాలా, రుచించాలా. అది రుచించాలా. ఎట్లున్నాం మనం అంటే ఏదో అన్నాం. వాడు దారిలో పోతున్నాడు, దారిలో పోయాడు, నేను ఇక్కడ ఉన్నా. దారిలో పోయాడు, నాకు ఎట్లా సమీపస్తుడవుతాడు? నేనేం చేయాలి? ఆయన కనుగొనాలంటే ఏం చేయాలా? దగ్గరికి పోవాలా. ఆయన పోతా ఉంటే ఏం చేయాలా? పరిగెత్తాలా. పరిగెత్తి ఏం చేయాలా? ఆయన చెయ్యి పట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనకు స్వాధీనమవుతాడు. వెదకాల. మన ప్రభు కూడా అంతే. పోతా అన్నాడు, అట్లా పోతున్నాడు అనుకో, దారిలో పోతుంటే ఈ నుంచి కేకలు వేస్తే ఏడని పడతాయి. నువ్వేం చేయాలా? లేయి, ఈ నుంచి లేచి ఏం చేయాలా? ఆయన దగ్గరికి పో. ఇంకా దూరంగా, ఇంకా స్పీడ్గా పోతా అంటే పరిగెత్తిపోయి ఏం చేయాలా? పట్టుకో ప్రభువా. అది వెతకడం. ఆ నాణ్యం పోగొట్టుకుంది ఆమె. ఏం చేసింది? ఇంట్లోనే నాణ్యం పోగొట్టుకుంది. ఏం చేసింది? ఇల్లంతా చూడండి ఎంత మంచి మాట. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దీపం వెలిగించి. అది చీకట్లో కనబడుతుందా? కనబడదు. చీకట్లో పోగొట్టుకున్నది దొరకదు. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమె ఎంత జాగ్రత్తగా వెతుకుతే దాన్ని దాన్ని సంపాదించుకుంది. దాన్ని సంపాదించుకుంది. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే దీపం వెలిగించింది, బాగా ఊడ్చింది. అది దొరుకు వరకు నిరాశపడలే. కొంతసేపు అట్లా ఊడుస్తాం, కనబడపోతే పోతే పోన్లే అంటాం. ఒక వెండి నాణ్యమే కదా, 9 ఉండయి కదా, ఒక వెండి నాణ్యమే కదా అట్లా మనం అనుకుంటాం. అయితే అది దొరుకు వరకు. అట్లాగే ప్రభువు దొరుకు వరకు. ప్రభువు దొరుకు వరకు మనం ఏం చేయాలా? దాని కొరకు అవి ప్రయాసపడాల. నేను చెప్పిన మాట బాగుంది. దారిలో పోతున్నాడు, దారిలో పోయినా మనం స్వాధీనపరచుకోవాలంటే పోవాలా, ఈ నుంచి లేచిపోవాలా, ఆయన దగ్గర పోవాలా. ఇంకా పోతాన్నాడు, పరిగెత్తు, చేయబట్టుకో ప్రభువా అని సాగిలపడు. అధిపతి ఏం చేశాడు? మొట్టమొదటి వస్తానే ఎడ చచ్చిపోతానని ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడు. అయ్యా నన్ను కాపాడు, నా సేవకులను కాపాడు. వాళ్ళంతా పోయిరి, మా ప్రాణాన్ని ప్రియమైందిగా ఉంచు. చూడండి, అంటే ఎంతగా మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటామో అంతగా మనకు సమీపస్తుడవుతాడు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఎంతగా తగ్గించుకుంటామో ప్రభు సన్నిధిలో, ఎంత దీనులమైపోతామో అంత మనకు సమీపస్తుడవుతాడు. ఎంత గర్వపడతామో, ఎంత అతిశయిస్తామో అంత దూరం అయిపోతాడు.
గర్విష్ఠులకు ఆయన సమీపస్థుడు కాడు. మన హృదయంలో అతిశయముంటే, మనం గర్వపడతా ఉంటే ఏంలే, నాకేం అవసరం లేదులే అనేది కాదు. మనం ఎంతగా తగ్గించుకొని దీనులమవుతామో అంతగా ఆయన మనకు సమీపస్తుడుగా. ఒక చోట రాయబడింది కీర్తనలో, మొరపెట్టు వారికి చెప్పండి, నిజముగా మొరపెట్టు వారికి. కీర్తనలు కీర్తనలో 145. యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎట్లా సమీపంగా ఉంటాడో, తన మొరకు పెట్టు వారికి ఊరికే మొరపెడితే కాదు, నిజముగా మొరపెట్టు వారికి. మన ప్రార్థన నిజంగా ఉందా? ఏదో వాళ్ళు మెచ్చుకోవాలా, వీళ్ళు మెచ్చుకోవాలా, వాళ్ళు మెచ్చుకోవాలా, వీళ్ళు మెచ్చుకోవాలని చేసే ప్రార్థన మీరు ఏమని అనుకోండి, అది ప్రభువును సంతోషపరచదు. ఆ జీవితం వ్యర్థం. ఎవడో మెచ్చుకోవాలి, ఎవడో మనకు భూ పెడతానడా? చెప్పండి. ఒకరు మనకు అన్నం పెడుతున్నారా? నీకు ఎక్కడ క్షేమము అక్కడ. మీ పాప 10th పాస్ అయింది. 10th పాస్ అయితేనే ఏం చేయాలి, మంచి ఇంటెలిజెంటు. ఈ పాప ఎక్కడుంటే క్షేమము? కొందరు అడుగుతారు, అయ్యా బద్దెల్లో చేరాయా, వీరారెడ్డి కాలేజీ మంచి కాలేజీ అని చెప్తారు. నువ్వేం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? విజయవాడలో చేర్పిస్తావు. విజయవాడలో ఎంత ఖర్చు? ఎందుకు చేర్పిస్తావు? మనుషులను సంతోషపెట్టుట కాదు, ఆ పాప భవిష్యత్తు ఎరిగి. అట్లాగే మనకు కూడా ఎక్కడ క్షేమం దేవుని దగ్గర పోయిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత అదో ఆయనను బట్టి ఈయనను బట్టి నేను రాలేకపోయినా అంటే, ఆయన సంగతి తరలే, మనం ఏం చూసుకుంటాం, నీ సంగతి ఏమంటాడు? ఏమంటాడు? ఆయన్ని బట్టి నేను మందిరానికి రాలేదు, ఈయనను బట్టి మందిరానికి రాలేదు, ఆమెను బట్టి మందిరానికి రాలేదంటే, ఆమె సంగతి సరే, ఆయన సంగతి సరే, నీ సంగతి చెప్పు అంటాడు. అనడా? కనుక ఎవరికి మనం జవాబు చెప్పాల్సిందే. అంతే. నీకు క్షేమము ఎక్కడ? నువ్వు వెతుకు. అది వెతుకు, బాగా వెతుకు. ఎక్కడ ప్రభు దొరుకుతాడే, ఎక్కడ క్షేమం ఉంది, ఎక్కడ ఆత్మీయ ఆహారం ఉంది, ఎక్కడ నేను ఎదుగుతాను, ఎక్కడ నేను బలం పొందుతాను, ఎక్కడ నా క్షేమము. మనుషులు మెచ్చుకుంటే కాదు, విశ్వాసులు మెచ్చుకుంటే వాళ్ళ యొక్క మెప్పుదల ఎట్లుంటుంది? వాళ్ళను మనం సంతోషపరచగలమా? మనుషులను మనము సంతోషపరచగలమా? మనుషులను సంతోషపరచువాడు దేవుని సంతోషపరచలేడు. వాక్యం గలతీ పత్రిక. ఒకటో అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. ఇప్పుడు నేను మనుషుల అది క్రీస్తు దాసుడను కాను. మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, మనుష్యులు కాదు. మనుషులను నమ్ముడుకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుని దయ నేను చాలాసార్లు చెప్తా ఉంటా. మనుషుని దయ, మనుషుని ప్రేమ ఎట్లా ఉంటుంది?
నీకు అనుకూలంగా ఉంటే నీ దయ, నీకు నేను అనుకూలంగా ఉండాలా. అనుకూలంగా లేకపోతే ఏం చేస్తావు? అనుకూలంగా ఉంటే ఏం చేస్తావు? ప్రేమిస్తావు. అనుకూలంగా లేకపోతే ద్వేషిస్తావు. ఎంత కోపం వస్తుందో అబ్బా. ఇంకా నీకు సరిపోతే పర్లా, సరిపోతే ప్రైజ్ లార్డ్ అంటారు, సరిపోతే ప్రైజ్ లార్డ్ కూడా పెట్టరు. చూడండి, అట్లుంది లోకము. బాగా గమనిస్తూ ఉంటాం. కొందరు అట్ట పోతూ ఉంటారు, దారిలో పోతూ ఉంటారు, నేను గమనిస్తూ ఉంటాను. బాగున్నప్పుడు ఆ రోడ్లోంచి ప్రైజ్ లార్డ్ అన్నా ప్రైజ్ లార్డ్ అని అంటారు. సరిపోయినప్పుడు దారిలో పోతుంటా తలక ఎట్టు పెట్టుకుని పోతుంటారు. అంటే నేను ఉన్న సంగతి చెప్తున్నా, యథార్థమైన సంగతి. మనుషులు కాదు, మనుషులను సంతోషపెట్టుట మనకు వీలు పడదు. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. వీఆర్ ఇండిపెండెంట్స్. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. నా మట్టుకు నేను గ్రహించింది ఎవరో ఒకని దయ కింద నేను బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో నాకు పెడతారనేది లేదు. ఆయన లేకపోతే నాకు ఆత్మీయత చెడిపోతుంది అనే దానికి లేదు. నా దేవుడు నాకు ఇచ్చాడు. నమ్మకంగా ఉంటా, అది నమ్మకమైన సేవ చేస్తా. నమ్మకంగా ప్రభువును ఆయన నాకు అప్పగించింది జీవిస్తా. ఎంతకాలం ఉంటా? ఆ ఉన్నన్నాళ్ళు మంచిగా జీవించి మంచిగానే వెళ్ళిపోవాలి. అది నా ఆశ. నాకు అందుకే ఈ దినాల్లో బాగా నేర్చుకున్నా అన్ని అనుభవాలు. అంతగా ద్వేషించినా కూడా, అంతగా కీడు తలపెట్టినప్పుడు కూడా ప్రేమిస్తున్నా. వాళ్ళ కీడు కోరడంలే, ఎవరు కీడు కోరడంలే. పెద్దోళ్ళు చేసినా కూడా వాళ్ళ కీడుకోవడంలే. నా మటుకు దేవుడు ఇచ్చాడు, చాలు. ముగిస్తాను, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. కరోనా వచ్చింది నాకు. కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చిన తర్వాత కరోనాలో నాకు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, నీవు చావవు అని వచ్చింది ఆ వాగ్దానం. చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22-23. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏళ్ళవాడ యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితనను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకుము, నీవు చావవు. ఇదేమిటిది? ఈ మాట ఎట్టొచ్చింది? నాకు కొన్ని రోజులు ధ్యానించిన, మళ్ళీ దాన్ని మర్చిపోయినా. ఈ మాట నేను మర్చిపోయినా. నువ్వు బ్రతకవు, నువ్వు చావు అనే మాట. ఆశ్చర్యంగా దేవుడు బ్రతికించాడు. ఇంకా అన్నీ చెప్పడానికి టైం లేదు, అయిపోయింది. బ్రతికించాడు. 8 మందికి వచ్చింది మా ఇంట్లో కరోనా. 8 మంది ఒకే కారులో అందరం కరోనాలో వచ్చాం. ఎంత ఆశ్చర్యం! చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, చాలా అద్భుతాలు ఉన్నాయి. మరి బతికించాడు. బతికించిన తర్వాత ఈ మందిరం కట్టాం. చచ్చిపోయింటే దేవుని సెలవులే అంటే ప్రాణం తీసుకుంటే ఈ మందిరం ఉండేదే? బాగా ఆలోచించేయండి. ఏమ్మా, నన్ను కరోనా సమయంలో ఆయన డాక్టర్లు కూడా ఏం చెప్పారు? ఈయన బతకడు అని చెప్పారు డాక్టర్లు. 75% ఉంది, ఈయనకు కరోనా, చచ్చిపోతాడు అని చెప్పారు. పిల్లలంతా ఏడ్చుకున్నారు. ఏం చేయలేక నేను అక్కడ ఉండా. మరి అప్పుడు ప్రాణం పోయింటే ఇది మందిరం ఉండేదే? చూడండి ఎట్లా కట్టాము. ఏమేమనుకున్నా, మాది డబ్బుండి కట్టామా? ఎట్లా కట్టామో అది దేవుని తెలుసు. దీన్ని ఎంత పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎంత నష్టపరచడానికి అసలు మందిరానికి రానియకుండా చేయాలని ఆడిపోతారంట. అక్కడెక్కడ పోయి ఇక్కడ పోయి
ఏంటేంటియో వ్యతిరేకంగా చెప్తా అంటారు, అన్నీ వింటూ ఉంటారు. సరే, ప్రభు మీద అప్పచెప్తా ఉంటారు. మరి బతికిచ్చినోడు, మందిరం నిలిపినోడు ఆయన చూసుకుంటాడు అంతే. ఇంకా ఆయన చూసుకోడా? ఎంతకాలం ఉంటాం ఉంటే ఎంతకాలం పోతాం? వీళ్ళ కాలం ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ప్రార్థన చేస్తాం. మనకు చైన్ ప్రేయర్ ఉంటుంది. మీకు అది వాట్సాప్లో పంపించాను, వచ్చిందే? మీ పేర్లు రాసి పంపించాను. వాట్సాప్ ఉందేమ్మా? మీకుందమ్మా స్వార్థమ్మా? ఉందే? నీకు పంపించిన చూడు, దాంట్లో నీ పేరు ఉంది, రాహిలమ్మ పేరుంది, మార్కయ్య పేరుంది, తర్వాత హుల్దా పేరుంది, మీ పేర్లు ఉన్నాయి. చూసుకొని టైమింగ్స్ కూడా చెప్పాను. ఆ టైంలో మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, మన చైన్ ప్రేయరు చేస్తాం, ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ, ప్రతి కుటుంబానికి, వచ్చిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.